చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ ఏదో ఒకటి రెండిట్లో. ఇది మొత్తము 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. ఇప్పుడు మనం ఇందులో లివర్స్ అయితే వేయలేదు. కేఎఫ్సీ పార్టీ ఈరోజు రచ్చలేపుదాం. ఒక మంచి పీస్ ఏదైనా ఎనీథింగ్. వావ్, సూపర్ ఫ్లేకీగా వచ్చాయి. మసాలా మీరే పట్టుకుంటారండి మొత్తం అంతా? అసలు మీ మసాలా క్వాలిటీ చూపిస్తారా? ఎలా ఉంది? స్మెల్ చూస్తాను. నేను సీక్రెట్ కనుక్కున్నాను. మన పిచ్చకి ఎలా నవ్వుతున్నాను చూడండి పాపం. నేను ఈజీగా కనుక్కుంటానండి. నేను 24 గంటలు సంసారం చేసేది గరం మసాలాలు. ఆహా, నిజంగా చాలా బాగుంది. ఇందులో అన్నీ ఉన్నాయి. బాబీ వచ్చేసాడు. ఇక స్టార్ట్ చేద్దామా? హే గాయ్స్, కుమారి ఆంటీ అభిమానులందరికీ అండ్ నా అభిమానులందరికీ ఒక శుభవార్త. నేను ఆల్రెడీ మన పిచ్చకిస్తా బాబీ ఫుడ్ ఛానల్లో చెప్పాను కదా, కుమారి ఆంటీ గారితో ఈ ఫ్రైడ్ చికెన్ కాన్సెప్ట్ పెట్టిస్తానని. కుమారి ఆంటీ ఫ్రైడ్ చికెన్ కాన్సెప్ట్ మొత్తానికి అయితే తెచ్చాను ఇక్కడికి. కుమారి అక్క గారికి, కుమారి ఆంటీ కాదు, కుమారి అక్క గారికి నేను ఇలా మిమ్మల్ని కలవాలనుకుంటున్నానని చెప్పాను. ఆవిడ చాలా ఎక్సైట్ అయ్యారు. మన పిచ్చకిస్తా బాబీ ఛానల్ ని ఫాలో అవుతారట. పాపం ఆవిడకి ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మన ఛానల్ ని ఫాలో అవుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా. వచ్చాక సొంత తమ్ముడిని రిసీవ్ చేసుకున్నట్టు చేసుకున్నారు కుమారి అక్క గారు అండ్ వాళ్ళ హస్బెండ్. పాపం నా కోసం మంచిగా అల్లం టీ కూడా చేసి పెట్టారు. జస్ట్ ఊరికనే ఒకసారి కుమారి ఆంటీ గారి కిచెన్ ని అలా ఒక రౌండ్ వేసి ఆవిడ వండే స్టైలు, పాత్రలు, ఆవిడ వంటల్లో వాడే అన్ని క్యారెక్టర్స్ ని క్యాప్చర్ చేశాను నా మైండ్ లో. మిమ్మల్ని అందరూ కుమారి ఆంటీ అంటారు కదా, నాకు ఒక విషయం చెప్పండి, మీ ఏజ్ ఎంత ఉంటుంది? సెప్టెంబరు 24, 1985. 1985. అంటే మీకు 38, 37 అంతేనా? ఇప్పుడు అంటే చిన్నపిల్లలు ఆంటీ అంటే పర్వాలేదు, మరి పెద్దవాళ్ళు కూడా అందరూ ఆంటీ అనేస్తున్నారు కదా, అది కొంచెం బాధేసింది అన్నట్టు. అక్క అంటే చక్క ఎంత బాగుంటది. అదే అంటే మీరు షిరిడి సాయిబాబా లాగా అనమాట, ఎలా పిలిచినా పలుకుతుంది. సో మనం ఇప్పుడు ఈ చికెన్ కనుక మీరు పెట్టారనుకోండి, ఇంకా మీరు ఇక పోలీసులు ఇంకా సీఎం కూడా వచ్చేస్తారనమాట, అంత రష్ అయిపోతుంది. అయితే నేను మీకు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది 2 kg చికెన్ అనమాట. సో ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి ఇది 1/2 kgకి వాడతాం అనమాట, 1/2 kgకి. సో దీంట్లో సింపుల్ మీకు అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ సపరేట్గా వేసి మీకు అన్నీ ఏం అవసరం లేదనమాట. జస్ట్ ఇది మీరు కలిపేసి ఇది చూస్తారు కదా, ఈ 2 ఉంటాయి. దీంట్లో ఇంకోటి మీద చల్లుకునే కారం ఒకటి ఉంటుంది. సో ఇది అనమాట, ఇది ఒకటి, ఇది మ్యారినేట్ ఇందులో కలపడానికి, ఇది వచ్చేసి మీరు పిండిలో కలుపుకోవడానికి. సో మీకు చూపిస్తాను. దీంట్లో ఇది టోటల్ 2 kg చికెన్ కాబట్టి టోటల్ 4 పడతాయి. ఓకే, ఇది డీటెయిల్ రెసిపీ ఎలా చేయాలో నేను మీకు పెడతాను చూడండి పిచ్చకిస్తా బాబీ ఫుడ్ ఛానల్లో. సో ఇది ఇప్పుడు మీరే చేయండి, మీ చేతిలో చేయండి. ఈ స్పైస్ మిక్స్ చేశారు కదా, 1/2 కిలోకి 5 ml కోల్డ్ వాటర్ వేయాలన్నమాట. అంటే మీరు ఇలా చేతితో ఇలా కొంచెం కోల్డ్ వాటర్ వేసినా సరిపోతుంది అనమాట. అంటే ఇది ప్రాపర్గా ఇది మిక్స్ చేసుకోవడానికి. 1/2 kgకి ఒక ప్యాకెట్ అంటే ఇది కూడా 1 kgకి వేసాను. ఇది 1 kgకి వేసాము. సో ఇది టోటల్ 2 kgs కాబట్టి కలిపేసేయండి. మీరు సీ ఫుడ్ ఏమేమి చేస్తారు మామూలుగా? ఫిష్ ఉంటుంది, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. నాన్ వెజ్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ. వెజ్లోనేమో ఒక గ్రేవీ కర్రీ, ఒక ఫ్రై కర్రీ, పప్పు, సాంబారు, రసము, రైతా, 2 pickles ఉంటాయి. బాబాయ్ ఎలా గుర్తుంటాయండి అంటే డైలీ చేసే పని కాబట్టి మీకు గుర్తుండదు. కలర్ రైస్ లో కూడా మళ్ళీ వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్. ఓకే, అన్ని రైస్లు అంటే మీరు అన్ని ఒకేసారి రైస్ వండేసి డివైడ్ చేసి చేస్తారా, లేదంటే అన్ని ఇండివిజువల్ వండుతారా? తాలింపులు మాత్రము డిఫరెంట్. రైస్ మాత్రము ఒక గిన్నెకి అంటే కొంచెం అన్నం రైస్కి ఏమో కొద్దిగా ఎక్కువ అవనిస్తాము, కలర్ రైస్లకి కొంచెం పలుకు మీద దించుతాం. అంటే కొంచెం ఇదిగా ఉండాలి కదా, వాటికి మాత్రం ఒక గిన్నె ఉండేసి అవి తాలింపులు వేసుకుని రైస్ దానికి సరిపడా కలుపుకుంటాం. అదే మీరు కస్టమర్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు కదా, నాన్న చెప్పండి అన్న ఏం కావాలన్నా అనేసి, నాకు అది ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నిజంగా అసలు అంటే అలా కస్టమర్ని అలా రిసీవ్ చేసుకోవాలండి.
చాలా మటుకు రెస్టారెంట్స్ నేను చూస్తూ ఉంటాను కదా, బాబు బిర్యానీ తెచ్చి పెట్టండి అంటే వాడు ఇలా తీసుకొచ్చి ఇలా విసిరేస్తాడు స్టైల్గా. కానీ దానికి కూడా ఒక రీజన్ ఉంది. అదండి, అది చెప్పొచ్చో చెప్పకూడదో చెప్పండి పర్లేదు. కానీ అక్కడ నేను కొన్ని బాధలు పడ్డప్పుడు ఆ కస్టమర్సే నాకు సపోర్ట్ ఉన్నారు. నిజంగా నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు నేను ఇవాళ ఇలా ఉండడానికి గల కారణం కూడా నా కస్టమర్సే. ఎందుకంటే నా కస్టమర్స్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే అసలు నేను లేను. అసలు అడ్డాకాడ కూడా నేను నిలబడగలిగేదాన్నే కాదు. ఇప్పుడే కాదు, గత 13 సంవత్సరాల నుంచి కూడా 2011 అప్పటి నుంచి కూడా. ఎందుకంటే కొంచెం మాట్లాడడానికి కొద్దిగా మాకు ఇది ఉండేది కాదు, అందుకే అంత తెలివి లేదు. ఇట్లా ఇదిగా అంటే పోన్లే అంటే ఎవరు వండుకొని వాళ్ళు తింటే అమ్మ ఎప్పుడు నాకు ఒక మాట చెప్పేది, జీవులను 14 లక్షల ఏలుచుండేది ఇక్కడైతే ఎవరు చేసిన పాప పుణ్యం అనుభవించేది అక్కడంట. ఎద్దు మొద్దని మొగుడుపై కన్నెర్ర చేసేది ఇక్కడైతే వాళ్ళని చలసల కాగేటి నూనెలో వేయించుతాడంట. అట్లా మళ్ళీ 100కి1 మంచివాడని ఏలుచుండేది ఇక్కడైతే ఆ మంచి వాళ్ళని పూలలోన ముంచి లేపుతాడంట అక్కడ పైన దేవుడు. ఎప్పుడు కూడా ఎవరు ఎంత చెడు చేసినా ఎవరు ఎంత ఇది చేసినా మనం అనేది మనకు తెలుసు కాబట్టి అవి పట్టించుకోము మేము. ఈ చెవుని వింటాం, ఈ చెవుని వదిలేసాం కదా, బాధ ఉంటది. కానీ ఆ బాధని మేము ఇది అనిపించుకోం, ఎందుకంటే మనం మంచిగా చేస్తున్నాం కదా, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. ఇవాళ మనం అలా అని మనం ఇదిగా అంటే అన్న వాళ్ళని అంటే వాళ్ళకి మనకి తేడా ఉండదట. అందుకోసమే అన్నిటికీ దేవుడికి వదిలే. కానీ ఇక్కడ మనం మాట్లాడే ప్రతి మాటకి కానీ మనం చేసే ప్రతి తప్పుకి కూడా పైన శిక్ష అనేది ఒకటి ఉంటదంట. అది మనం ఇక్కడ మంచిగా నడుచుకుంటే ఇంకా ఎన్ని జన్మలు అయితేనా గానీ ఇట్లా మంచిగా వెళ్తూనే ఉంటామంట, గానీ వెనకంజి ఉండదంట. అలా అని అమ్మ చెప్పింది. ఇంకా దాన్ని ఫాలో అవుతూ ఇవాళ ఇద్దవుతూ దానికి తోడు నా కస్టమర్స్ నిజంగా మేము అలా మౌనంగా ఉండటం వల్ల ఏమో మరి తెలీదు, మా కస్టమర్స్ రెస్పాండ్ అయ్యి అట్లా వాళ్ళు మాకు సపోర్ట్ నిలబడి మా తరపున కాకపోతే అనేవాళ్ళం కాదు ఎప్పుడు ఎవరిని. నా కస్టమర్సే నా దేవుడు. గ్రేట్ గ్రేట్. అంటే అమ్మ మీకు చాలా మంచి మాటలు చెప్పారు నిజంగా. నాకు ఇంకా ఫ్రెండ్స్ అంటే ఎవ్వరు లేరు, అన్ని అమ్మే. అమ్మ అమ్మమ్మ నానమ్మ. అదేలేండి. ఇది రెడీ అయిపోయింది. కుమారి ఆంటీ అని నేను అనండి, నేను అక్క అంటాను, ఎందుకంటే ఆంటీ గారు మీరు అక్క మాకు అందరికి. మీ దగ్గర ఏదైనా ప్లేట్ లాంటిది ఏమైనా ఉందా, బేసిన్ లాంటిది? కుమారి అక్క గారు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మైదా పిండి ఉంది కదా, ఈ మైదా పిండి వేసేసుకున్నాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం బ్రెడ్డింగ్ వేస్తాం. కుమారి అక్క గారు మీ షాప్కి వస్తే నాకు కొంచెం స్పెషల్ ఫుడ్ ఇస్తారా? నాకు తప్పకుండా ఆల్ ఐటమ్స్ ఇస్తా. అవునా? నాకు ఆల్ ఐటమ్స్ 450 రూపీస్. 450 రూపీస్. మొత్తం 9 ఏమేమి వస్తాయంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ ఏదో ఒకటి రెండిట్లో. అన్ని లిమిటెడ్ కర్రీస్, మీరు ఎంత ఇస్తారు అంతే? అంతే. మళ్ళీ కావాలంటే రైస్ పెట్టించుకోవచ్చు. రైస్ అన్లిమిటెడ్? రైస్ అన్లిమిటెడ్. కర్రీస్ మాత్రం 1 టైం. కర్రీస్ 1 టైం. గ్రేవీ అడిగితే వేస్తారా? గ్రేవీ అడిగితే అండ్ ఎక్స్ట్రా 2 లివర్స్ అన్నమాట. ఇది మొత్తము 1000 అయింది, 2 లీటర్లు ఎక్స్ట్రా. ఇలా కలపాలి. ఇప్పుడు మీకు ఇంత KFC చికెన్ ఎవరు తింటారని మీకు డౌట్ కదా. యాక్చువల్లీ మీకు ఒకటే కదండి డాక్టర్, మీకు సన్ ఉన్నాడా, కొడుకున్నాడా? బాబు ఎక్కడున్నారు? లోపల ఉన్నాడా? కనిపించలేదు వచ్చినప్పటి నుంచి. సో బాబుకి, పాపకి, నాకు, కుమారి అక్కకి అండ్ కుమారి అక్క వాళ్ళ ఆయనకి, అందరి కోసం అనమాట చికెన్ ఇది. ఇప్పుడు మనం ఈ చికెన్ తీసుకొని దీంట్లో వేసేసి కోల్డ్ వాటర్లో వేసుకొని సో ఇది టోటల్ 4 kg చికెన్ అనమాట. సో ఈ చికెన్ అంతా ఇదొకటి, ఇది 2 kg చికెన్. మనం పోయేటప్పుడు ఈ జీవితం శాశ్వతం కాదు, ఉన్నన్నాళ్ళైనా సరే మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి. అడ్డంగా 10 రూపాయలు సంపాదించినా ఉండదంట, నిజాయితీగా రూపాయి సంపాదించినా ఎప్పటికీ ఉంటదని చెప్పింది. అందుకని ఏదైనా సరే నిజాయితీగా ఉంటాము, అసలు ఏది క్వాలిటీలో మాత్రం రాజీ పడం. దీంట్లో ఏమి వండుతారండి? ఇది చేపల కూర. చేపల కూర వండుతారా? అవునా? కానీ క్వాంటిటీ ఎక్కువ కదా మీరు వండేది. ఇదిగో ఇది పెద్దది, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండేవారు దీంట్లో. ఇప్పుడేమో పెద్దది ఉంది.
ఏది ఈ గిన్నెలో చేసిన చేపల పులుసు ఎన్ని వేల లక్షల మంది తిన్నారు. మసాలా మీరే పట్టుకుంటారండి మొత్తం అంతా? అసలు మీ మసాలా క్వాలిటీ చూపిస్తారా? ఎలా ఉంది? స్మెల్ చూస్తాను. ఇది మీ గరం మసాలా. నేను సీక్రెట్గా అనుకున్నాను మన పిచ్చకి. తెలీదు. ఎలా నవ్వుతున్నారు చూడండి పాపం. తెలీదు. నేను ఈజీగా అనుకుంటానండి. నేను 24 గంటలు సంసారం చేసేది గరం మసాలాలు. అంతేనా? ఆహా, నిజంగా చాలా బాగుంది. ఇందులో అన్నీ ఉన్నాయి. ఆహా, నిజంగా స్మెల్ చాలా బాగుంది. గ్రేట్. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ మీరే రుబ్బుకుంటారు? అన్నీ మేమే. ఇది కసూరి మేతి బిర్యానీలోకి. మటన్లో కూడా వేస్తారు కదా అప్పుడప్పుడు, ఏరా? మీరు మటన్లో కాజు పేస్ట్ వేస్తారు కదండి మామూలుగా? అది నేను ఒక వీడియోలో చూసాను. మటన్లో కొద్దిగా వేస్తాను, అన్నిటికీ కొంచెం కొంచెం, ఎందుకంటే అన్ని కొవ్వియే కదా. అవునవును. మీ గ్రేవీ అలా థిక్గా ఎలా వస్తుంది? నాకు తెలిసి ఎలా వస్తుందో మీరు చెప్తారా లేదని టెస్ట్ చేస్తారా? మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా మీ పిల్లలకి? లెగ్ పీస్లు మాత్రమే ఫ్రై చేసుకుంటాం. ఓకే. దానికి ఏం చేస్తానంటే ముందల ఇవన్నీ మసాలాలన్నీ వేసి, ఇంట్లో మసాలాలే అన్నీ వేసి, కొంచెం అదే అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, నిమ్మకాయ, కొంచెం పెరుగు అన్నీ వేసేసి అట్లా ఒక గంట సేపు పెట్టేసి దాన్ని కొంచెము ఆయిల్లో వేయించేదాన్ని. దాంట్లో కొంచెం లైట్ గా కార్న్ఫ్లోర్, కొంచెం మైదా. మీరు 100 కిలోల చికెన్ చేయటం ఒక ఎత్తు అయితే, ఇది దాంట్లో ఒక 1/4 కూడా అవ్వదన్నమాట. అంత ఈజీ పని. హ్యాపీ. 100 కిలోల చికెన్ ఫ్రై మీరు చేసేది హ్యాపీగా. ఇప్పుడు మీరు మధ్యాహ్నం అన్నం ఇవన్నీ చేస్తారు కదా, బిర్యానీలు ఇవన్నీ, సాయంకాలం మీరు ఇంటికి వచ్చేస్తారు కదా, సాయంకాలం మీరు ఇలాంటిది పెట్టేసుకుంటే మీరు ఈజీగా ఒక 1000 కిలోల చికెన్ ఖాళీ అయిపోద్ది. మరి దీన్ని ఎలా చేస్తారనే దాన్ని బట్టి చూసి చూడండి, మాత్రం ఖచ్చితంగా నా పిల్లలకి అందిస్తా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చూడండి, అందిస్తా. ఎస్. ఇప్పుడు మీరు సింపుల్ గా మసాలా వేసారు కదా, 3 గంటలు వదిలేసాం కదా, ఇప్పుడు ఈ పిండిలో ముంచేసి చల్లనీళ్ళలో పెట్టి మళ్ళీ పిండిలో ముంచి నూనెలో వేసేటమే, అంతే, ఇంకేం లేదు. అంటే పూర్ణాల పిండి కానీ పూర్ణాలు ఎలా వేస్తాము? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్, అంతే. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక చూపిస్తాను, తర్వాత మీరు చూడండి. సే సపోజ్ ఇప్పుడు ఈ 2 లెగ్ పీస్లు ఉన్నాయి అనుకోండి, ఓకే, ఇది దీంట్లో ఇలా వేసేసి ఇలా వేసాం కదండి, మనం ఇలా ఇలా అనుకోవాలి. ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి పిండి పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఇలా అనేసి కోల్డ్ వాటర్లో పెట్టండి, అలా దులపండి ఒకసారి. అలా ఒకసారి దులిపేసి ఇలా పెట్టేసారు అనుకోండి. ఇప్పుడు మీరు చేయండి, అలా ఉంటాయి. అదొక 2 నిమిషాల వరకు అలా ఉంచిన ప్రాబ్లం లేదు. వేసేసుకోండి. వేసేసుకోవచ్చు హ్యాపీగా. ఎగ్జాక్ట్లీ సేమ్ మీరు చికెన్ మటన్ మ్యారినేట్ చేసినట్టు చేస్తున్నారు. వచ్చేసింది కుమారి అక్క మీకు. అయ్యే కదా, ఇంకేం లేదు ఇందులో. ఓకే, మిగతా కూడా అలాగే చేసేసుకున్నాం. వేసేయండి ఇంకా. ఇది మీకు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ కూడా. మీరు ఈవినింగ్ కనుక ఇలాంటి స్నాక్స్ పెట్టుకుంటే మీకు అసలు ఇదొకటి. నేను ఇంకోటి మీకు చికెన్ పకోడా నేను చేసింది మన పిచ్చెకిస్తా బాబీ ఛానల్లో, చాలా వైరల్ అనమాట. అది కూడా కర్నూల్లో ఒక చికెన్ సెంటర్ ఉందన్నమాట, పకోడీ. వాళ్ళు ఎవ్రీ డే వాళ్ళు యాక్చువల్గా చేసేది 300-400 కేజీస్ చేస్తారనమాట. నేను వీడియోలో నాకు ఎవరో చెప్పాను వాళ్ళు 1000 కిలోలు చేస్తారనేసి చెప్పాను. నేను చెప్పిన కాడ నుంచి నెక్స్ట్ 1 మంత్లో అది నిజంగా వాళ్ళు 1000 కిలోలు అమ్మడం స్టార్ట్ చేశారు. నేను చెప్పానని మొత్తం కర్నూలు అంతా అక్కడికి వచ్చి బాబీ గారు చెప్పారు పకోడీ ఉందా, బాబీ గారు చెప్పారు. నిజంగా అది ఎంత బాగుందంటే పకోడా, మీరు అలాంటిది ఇంట్రడ్యూస్ చేయండి. నేను మీకు కావాలి, నేను సీక్రెట్ మసాలా నేను మీకు చెప్తాను. ఇప్పుడు సింపుల్, మీరు మ్యాన్ పవర్ పెట్టుకున్నారనుకోండి, ఇవన్నీ చాలా ఈజీ పని. చాలా ఇప్పుడు ఇది చేసేసి వేసేసేయండి. మీకు దీంట్లో ఏ మసాలా వేయాలి, ఎంత వేయాలి, క్వాంటిటీ అన్నీ లేవండి. మీకు డైరెక్ట్గా మీరు అది వాళ్ళు బల్క్లో కూడా అమ్ముతారనమాట. ఎగ్జాక్ట్లీ, అంతే అంతే.
ఇది యాక్చువల్లీ నేను స్కిన్లెస్ తీసుకొచ్చానమాట. మీరు విత్ స్కిన్ కూడా వేసుకోవచ్చు. అంటే కొన్ని రెక్కలు అవి స్కిన్తోనే ఉన్నాయి, మిగిలిన లెగ్ పీస్లు కొన్ని చెస్ట్ పీస్లు అన్నీ వితౌట్ స్కిన్ తెచ్చానమాట. మీరు కావాలంటే స్కిన్ తో కూడా తీసుకోవచ్చు, మీకు అలా కూడా ప్రైస్ తక్కువ పడుతుంది. ఎలా అయినా చేసుకోవచ్చు, అంటే చికెన్ అనేది ఇంపార్టెంట్, ఎలా అయినా చేసుకోవచ్చు. ఎంత ఈజీగా చేస్తున్నారంటే అది వంట బాగా చేసి అలవాటు ఉన్న వాళ్ళు అయితే హ్యాపీ చేసేసుకోవచ్చు. ఇది మా ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన వారు కదండి, నిజంగా. అంటే కొంచెం మా మగవాళ్ళకి కూడా ఇచ్చారండి. ఇచ్చినా గానీ కరెక్టే, గానీ కాకపోతే ఇది ఎందుకంటే ఇంట్లో ప్రతిదీ చేసుకొని ఇలా సేవ చేసుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. నిజమే, ఎగ్జాక్ట్లీ. ఇలా అంతమందికి వండి పెట్టే అదృష్టం. అవునండి, కరెక్ట్. కుమారి అక్కకి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడో పోతుందేమో అనుకున్నాను, కానీ ప్రాపర్ ఫ్లేకీగా చాలా పర్ఫెక్ట్గా కలుపుతున్నారు. సో మొత్తం పిండి అయిపోయింది. యాక్చువల్లీ ఏప్రాన్ వేసుకోవాల్సింది, పర్వాలేదండి, ఇంటికి వెళ్ళేది. పదండి ఇది వేద్దాం ఫస్ట్. ఇంకా ఉంది అక్కడ, ఇది జస్ట్ 3 kgs. ఆయిల్ హీట్ అయింది, వేసేయండి. మీరు షాప్లో పెట్టుకుంటే కూడా ఇలా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నారు అనుకోండి, మీకు సింగిల్ స్ట్రెచ్లో 10 కిలోలు వచ్చేస్తాయి. 10 kgs. వావ్, సూపర్ ఫ్లేకీగా వచ్చాయి. మీరు వండిన ఫుడ్ మీరు తింటా ఉంటారా? మీ ఇంట్లో అందరూ తింటారా? అంటే మీకు సపరేట్ వంట అనేది ఏం లేవు? నేను ఒకసారి వచ్చి ఎప్పుడంటే ఒక 6-7 months బ్యాక్ అనుకుంటాను. నేను వచ్చినప్పుడు మీ దగ్గర తలకాయ కూర అదే పనిగా నేను ఫుడ్ తీసుకొని నేను కార్లో వెళ్ళి కూర్చొని తిన్నాను. అందుకే నేను మీ రెసిపీ క్రాక్ చేయగలిగాను. అంటే పెద్ద మసాలాలు ఏమి లేవు, చాలా సింపుల్గా టేస్టీగా మీరు ఏదైతే పద్ధతిలో చేస్తారో. అండ్ మీ చికెన్ కూడా చేయబోతున్నాను నేను ఇప్పుడు. సో కుమార్ గారు, మనం ఇది ఒకసారి ఎలా అయిందో చూద్దాము. ఒక మంచి పీస్ ఏదైనా ఎనీథింగ్, ఇది కాదండి, ఇది కట్ చేద్దామా? వావ్, చూసారా ఇంత జ్యూసీ వస్తుంది అనమాట. ఇంత సింపుల్, మీరు టేస్ట్ చేయండి. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎంత జ్యూసీ ఉంది చూసారా, ఎంత జ్యూసీ. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. అన్నీ కూడా అది తింటుంటే అన్ని దాని సంపాల్లో ఉన్నాయి. దాని ఏదైనా కాదు, చక్క మెత్తగా దాన్ని ఏమంటారు, కర్రలు నాడుతూ. అవును. కుమారక్క గారు, ఇందులో పెరి మసాలా అని ఇందులో ఫ్రీ వస్తుంది. ఇది వేసుకొని తింటే, అంటే ఇప్పుడు మీ ఫుడ్ అలవాటు అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇది తీసేసుకొని, మీ అబ్బాయి స్పైసీ తింటారా బాగా? అవునండి. సో ఇలా చల్లేసుకొని, చంటి దానా ఫస్ట్ చెల్లికిద్దాం, తర్వాత స్పైసీ బాగా తింటావా తమ్ముడు? తింటావా? వెరీ గుడ్. క్రంచీగా ఉందా? బాగా జ్యూసీగా ఉందా? గ్రేట్. ఏది ఎదుర్కొన్నావు తమ్ముడు? డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఎక్కడ, ఏ కాలేజ్? ఓపెన్ యూనివర్సిటీ. ఓకే, వెరీ గుడ్. సో అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటావు అప్పుడప్పుడు? అదే గ్రేట్. ఆమె అయితే రోజుకు ఒక వెరైటీ ఏదో ఒకటి, మమ్మీ కన్నా ఇంకా బాగా చేయాలని రోజుకొకటి ఏదో ఒక వెరైటీలు చేస్తూనే ఉంటది. కాకపోతే ఇవాళ చెడినా రేపు ఇంకొకటి ఖచ్చితంగా చేయగలుగుతుందని సపోర్ట్ చేస్తాను. అంటే మరి నేర్చుకోవాలి కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు మీ అమ్మగారు మీకు ఎలా నేర్పారు, మీరు అలా నేర్పాలి, తప్పదు. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మకి ఉల్లిపాయలు కట్ చేసేవాడు. ఆ ఉల్లిపాయలు కట్ చేయడం అలా స్టార్ట్ అయింది. మా చెల్లికి వంటొచ్చు, మా చెల్లి నాకు తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు వంట చేస్తారు. కానీ ఆ ఏజ్లో మా చెల్లికి తమ్ముడికి వీళ్ళందరినీ రెడీ చేసుకొని స్కూల్కి వెళ్ళాలి కదా. సో బిఫోర్ 8:30కి స్కూల్లో ఉండాలి, అంటే 8కి మొత్తం లంచ్ రెడీగా ఉండాలి.
సో మా అమ్మకి ఉల్లిపాయలు కట్ చేసి కూరగాయలు కట్ చేసి అన్నీ నేను ఒరే మా అమ్మ స్నానానికి వెళ్ళినప్పుడు అది తిప్పురా మాడుతుంది అలా 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 వంట నేర్చుకొని ఇవాళ పిచ్చకిస్తా బాబీ వేయడనమాట. సో సో ఈ పాయింట్ అనేది ఎందుకు చెప్పానంటే నువ్వు కూడా అలాగా అమ్మకి హెల్ప్ చేస్తూ బాగా అందరూ ఏం చేస్తారు తెలుసా, ఒకసారి వీళ్ళ ముగ్గురు కలిపి నేను అంటే నాకు కొంచెం బాగా నలతగా ఉండి బాగాలేదు అనుకుంటే వీళ్ళందరూ తలుపు డోర్ వేసేసుకుని వీళ్ళు అమ్మకి కొంచెం రెస్ట్ కావాలి అంటే వీళ్ళే చేస్తే ఎట్లా చేస్తారు బాగానే అని చెప్పి నన్ను లేపకుండా కూడా వీళ్ళు ముగ్గురు అలా కూడా చాలా సార్లు చేస్తారు. సాయంత్రం పూట్ల కూడా అంతే ఏదన్నా వెరైటీగా చెయ్యాలి మీరు బాగుంది అని చెప్పి అలా చేస్తుంటారు వీళ్ళు. కానీ నేను ఒక మనస్ఫూర్తి ఏం కోరుకుంటానంటే మీరు పెద్ద రెస్టారెంట్ పెట్టి ఇదే ప్రైజులతోని అదే డైలాగ్ 2 లివర్లు ఎక్స్ట్రా అనే డైలాగ్స్తోని మీరు ఇలాగే వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుమారి అక్క గారు, కుమారి ఆంటీ కాదు కుమారి అక్క గారు. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. నో ఆంటీ నో అంకుల్ అందరూ హట్ అవుతారు. ఎవరైనా సరే అక్క అన్నయ్య అనాలి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ కుమారి అక్క గారు. మీ షాప్లో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంతే. సో ఇట్స్ జస్ట్ మై అడ్వైస్. ఏమనుకోకండి, తప్పుగా ఏమనుకోకండి. నేను తప్పుగా రెస్పెక్ట్ లేకుండా ఏమైనా మాట్లాడుతున్నాను దయచేసి క్షమించండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రెస్టారెంట్. థ్యాంక్ యూ చిన్ను. చంటి కదా, నాని చంటి ధనుష్ యామిని లక్ష్మి. యామిని లక్ష్మి ధనుష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. ఒక నిమిషం, నేను కూడా మీకు నాకు ఇంత టేస్టీ ఫుడ్ని పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. గిఫ్ట్? ఓ మై గాడ్. గిఫ్ట్ అంటే ఏముంది, మనకి గిఫ్ట్ అంటే నోటికి రుచిగా ఏది ఉంటే అది ఎగ్జాక్ట్లీ నేను అడుగుదాం అనుకున్నాను. నాకు గిఫ్ట్ ఇవ్వండి, నేను రూపాయికి డబ్బులు ఇవ్వను, మీ రెస్టారెంట్కి వచ్చేసి నేను కడుపు నాకు భోజనం పెడితే అదే నాకు పెద్ద గిఫ్ట్. తప్పకుండా. మీరు నాకు ఎన్ని మార్క్స్ వేస్తారో నేను చూస్తా ఖచ్చితంగా. గానగ నూనెతో తయారు చేసిన పికిల్స్. ఏంటండి పికిల్సా? ఓ నైస్, థ్యాంక్ యూ సో మచ్ కుమారక్క గారు. నాకు ఇది మొత్తం నాకే బుట్ట, బుట్ట కూడా తీసుకెళ్ళచ్చు కదా. బాగా తినాలి, నువ్వు బాగా సన్నగా ఉన్నావు. హాయ్, ఏం పేరు? ఓఫో ఎంత క్యూట్ ఉంది. సంజయ్ దత్త. కబడ్డీ ఆడితే మేము అందరం కలిపి కబడ్డీ ఆడతాము, తొక్కుడు బిళ్ళ అవన్నీ ఆడతాము. సాయంత్రం కాసేపు వీడు ఆడతాడు, అసలు తెత్తి ఎగిరిపోతాడు. కేఎఫ్సీ పార్టీ ఈరోజు రచ్చలేపుదాం అందరికి. ఏదైనా కాదు, ఏదైనా సరే వాళ్ళని చేసుకుంటాం. యూట్యూబ్ ఛానల్ బాబీ గారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.